కోసం లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానని చూసుకోవాలి. దానికన్నా ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రీగా ఉంటే డల్గా ఉంటుంది. డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్పేద్దాం. మా అమ్మాయికి ఎలానో కేక్స్ కావాలి చేస్తాం. ఉండి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ మండే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హెక్టిక్ వీక్. పిల్లల ఎగ్జామ్స్ హడావుడి ఎలా ఉంది, మా ఇంట్లో హడావుడి ఎలా ఉందో నా బ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు 2 మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ వీడియో ఏ రోజుతో చెప్పడం మర్చిపోయాను కదా. ఈరోజు మీరు నా ఫ్రైడే అండ్ సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రైడే తెల్లవారుజామునే పనులన్నీ మొదలైపోయినాయి. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇది 6 o'clock అనమాట. ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయి ధనియా వాటర్, మేతి అండ్ ధనియా వాటర్ తాగుతాం కదా, అది స్టవ్ మీద అయితే పెట్టేసి బయట వెదర్ ఎలా ఉందో చూడడానికి వచ్చేసాను. ఇప్పుడు 6 o'clockకే మంచిగా సన్ రైజ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఈవినింగ్ కూడా అరౌండ్ 6:30 దాటాక కూడా సన్సెట్ అయితే అవ్వట్లేదు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే, లాంగ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి. బోల్డ్ అంత టైం ఉన్నట్టు ఉంటుంది. షార్ట్ డేస్లో ఏంటంటే ఎంత పని చేసినా అవ్వదు, డే మాత్రం త్వరగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈరోజు 2 రెసిపీస్ అన్నాను కదా, 2 రిక్వెస్టెడ్ రెసిపీసే. అందులో ఒకటి ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ. అసలు ఎంత హెల్తీగా టేస్టీగా ఇంట్లో బ్రౌనీ చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేస్తాను. కొత్త సబ్స్క్రైబర్స్ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, లైక్ చేస్తారు. ఇంకెప్పుడు బయట నుంచి బ్రౌనీ కావాలని అడగరు. అమ్మ నువ్వే ఇంట్లో చేసే ½ an hourలో చేస్తావు కదా అంటారు. మరి అంత ఇంట్రెస్టింగ్ రెసిపీని మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఇక్కడైతే ఫ్రైడే ముగ్గు పెడుతున్నాను. ఈ మధ్య నాకు పాత ముగ్గులన్నీ పెట్టి బోర్ కొడుతుంది. కొన్ని ముగ్గులు అయితే చూసి డౌన్లోడ్ చేశానులేండి. అవి ఒకటొకటిగా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అందులో ఒకటైతే ఇది, కాబట్టి నాకు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ స్కిప్ చేయడం కానీ చేయాలనిపించలేదు. అందుకే కంప్లీట్గా ముగ్గంతా షేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత అందంగా ఉందో, పర్ఫెక్ట్ శుక్రవారం ముగ్గు అనిపించింది నాకైతే. 5 చుక్కలతో సింపుల్గా వేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఎంత బాగా కనపడేలాగా ఎక్స్టెండ్ చేసుకుంటాం అనేది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకున్న టాలెంట్ ఇంతవరకే కాబట్టి నేను ఇంతవరకే వేశాను. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇది. పర్ఫెక్ట్ ఫ్రైడే ముగ్గా కాదా అనేది నాతో చెప్పండి. ఈరోజు గడప ముగ్గు కూడా పెట్టుకున్నాను, రికార్డ్ చేయలేదులేండి. అండ్ ఇంక ఇదైతే మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం మ్యాకరోనీ. ఫ్రైడే అంటే వీకెండ్ అంటే పిల్లలకి ఏదో ఒక స్పెషల్ కావాలి, చెప్తే వినరు కదా. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? మీ ఫ్రైడే పూజ అయితే అయిపోయి ఉంటుంది. నేను పాపని స్కూల్కి ఆఫీస్కి పంపించేశాను. అమ్మవారికి ఈరోజు నైవేద్యం శనగలు పానకం పెడదాం అనుకున్నాను. సో శనగలు సోక్ చేశాను, వాటిని బాయిల్ చేశాను. ఇప్పుడైతే తడక పెట్టడానికి రెడీ చేస్తున్నా. పానకం ఆల్రెడీ చేసి పెట్టేసాను చిన్న బౌల్లో. సో ఇలా అమ్మవారికి పానకం చాలా ఇష్టం. మామూలుగా కూడా మీరు ఫ్రైడే చేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి చాలా మంచిది అంటారు పానకం. ఈవెన్ లలిత సహస్రనామం రెగ్యులర్గా చదువుకుంటారు కదా పారాయణలాగా, వాళ్ళు కూడా పానకం నైవేద్యంగా పెట్టుకుంటారు. అండ్ లంచ్ అప్డేట్స్కి వచ్చేసరికి ఈరోజు కూడా లంచ్ ప్రిపేర్ చేయలేదు. ఈరోజు మా వారు ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళారు, లంచ్ అక్కడే.
పాపకు మాత్రం తను మ్యాక్రోని కావాలంటే చేశాను, చూసారు కదా మీరు, జస్ట్ క్లిప్ రికార్డ్ చేశాను, చాలా సింపుల్గా చేస్తాను కాబట్టి. ఇంకా మా కోసం లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అనేది చూసుకోవాలి. దానికన్నా ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఛానల్లో వీడియో వస్తుంది, పూజ చేసుకోవాలి, ఆ వీడియో రెడీ చేయాలి. దాని తర్వాత కదా ఎప్పుడో మా అమ్మాయి 2:30కి వస్తుంది, ఆ టైం వరకు రెడీ చేస్తే చాలు. బస్సు వచ్చేసరికి 2:40 అవుతుంది. మేము ఇంకా సరదాగా ఆడుతూ పడుతూ వస్తాంగా, వచ్చేసరికి 3 అయిపోతుంది. తను ఫ్రెష్ అయ్యేసరికి 2:30 వరకు మనం రెడీ చేసి కిందకి వెళ్తే చాలు. సో ఇప్పుడైతే క్విక్గా పూజ చేసేసుకుంటా. తులసమ్మ దగ్గర రెడీ చేస్తా, పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేసా. ఇంక ఇప్పుడు వీటికి చక్కచక్క బొట్లు పెట్టేసి నైవేద్యం రెడీ కాబట్టి పూజ దగ్గర కూర్చుంటాను. మన 1/2 అవర్ మెడిటేషన్ చేసుకోవాలి, వాళ్ళ కనకదార అవన్నీ చదువుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఇంకా మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ పెట్టని రోజు మిస్ అవుతున్నారా లేదా అని కూడా చెప్పండి. వీడియోస్ పెట్టని రోజుల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, చూడకపోతే తప్పకుండా చూడండి. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రైడే అంతా నేను ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా నా పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ లలితామ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ముందైతే బట్టలు తీసేసి బట్టలు ఆరేయాలని డిసైడ్ అయ్యాను. మార్నింగే ఆన్ చేసేస్తాను వాషింగ్ మిషన్, లేవగానే చేయకపోయినా అట్లీస్ట్ అన్నీ అందులో వేసేసి స్నానానికి వెళ్ళే ముందు ఆన్ చేసి వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ తర్వాత ముట్టుకునే పని లేకుండా ఇంకా ఫస్ట్ నిన్నటివన్నీ తీసేసి అక్కడ పెట్టేస్తాను. ఇప్పుడేం ఫోల్డ్ చేయలేండి కూర్చొని, మార్నింగ్ చాలా వేరే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. వాటి తర్వాత నిదానంగా కూర్చొని బట్టలు మడత పెట్టుకోవచ్చు, అదే ఉంది. నాకు మామూలుగా అయితే తీయగానే మడత పెట్టడం ఇష్టం, కానీ బట్ ఇప్పుడు మంచిగా ఎండ వస్తుంది, బట్టలు బోల్డన్ని ఉండిపోయినాయి, వాటన్నిటిని క్లియర్ చేసేయాలంటే చక్కచక్క ఎండగా ఉన్నప్పుడే మనం బట్టలన్నీ ఆరపెట్టేసుకుంటే ఆరిపోతాయి కదా అన్నట్టు. ఎక్కువేం లేట్ చేయను. ఇప్పుడు నాకు ఒక 1-2 అవర్స్ పని ఉంటుంది. ఆ పని అంతా పూర్తయిపోగానే వెంటనే ఫస్ట్ బట్టలే ఫోల్డ్ చేస్తాను. వాటిని టైంకి సర్దకపోయినా అలా చైర్లో సోఫాల్లో మాత్రం ఉంచును, ఫోల్డ్ చేసేసి పెట్టేస్తాను. తర్వాత ఎప్పుడో నా స్కెడ్యూల్ని బట్టి టైం చూసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకుంటాను షెల్ఫ్లో. ఏం చేస్తున్నారు? నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వీడియోస్ వర్క్ అయిపోయింది, బట్టలు ఆరబెట్టాను, చూసారు కదా ఎన్ని బట్టలు ఫోల్డ్ చేశాను. వీటన్నింటిని వాటి ప్లేస్లో సర్దాలి. ఇంకా ఇవి మా అమ్మాయివే, మావి ఇంకా ఉన్నాయి, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా వంట కూడా చేయాలి, మార్నింగ్ వంట చేయలేదు కదా. సో ఈరోజు సింపుల్గా మా అమ్మాయి రసం అయితే కావాలని చెప్పి వెళ్ళింది. దానికి కాంబినేషన్గా కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి అయితే ఫ్రై పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. వంకాయ ఫ్రై రసం ఏముంది చెప్పండి, సింపులే కదా. అదైతే నేను రెసిపీస్ ఏం షేర్ చేయాలనుకోవట్లేదు. అది వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం నాతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఏమన్నా నన్ను ట్రై చేయమన్నా కూడా నేను ట్రై చేసి చెప్తాను. కొన్ని రిక్వెస్టెడ్ ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అయితే ఉన్నాయి, నేను ప్లాన్ చేసి మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ వీడియోస్ అయితే చేసి పెడతాను. అవి కాకుండా ఇంకేమన్నా రిక్వెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే వంట చేయడానికి వచ్చేసాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. నాకెందుకో ఈ ఆఫ్టర్నూన్ టైంలో వంట చేయడం అంటే అస్సలు నచ్చదు. అంటే ఇంకా రోజంతా చేస్తున్నట్టే ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ టైంలో మనకు కూడా ఫుడ్ రెడీ చేసేసి పెట్టుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో. ఇలా మార్నింగే ఉంది, ఆఫ్టర్నూన్ ఈ వంట వల్ల ఇంకొంచెం లేట్ అయిపోయినాయి పనులన్నీ. అదే అనిపిస్తుంది, మార్నింగ్ చేసిన ఒకటే మధ్యాహ్నం చేసిన ఒకటే అన్నట్టు. మార్నింగ్ చేసుకొని మనం రెడీగా ఉంచేసుకుంటే ఏంటంటే ఈ టైంలో నాకు చాలా టైం ఉంటుంది, అంటే ఇంకొక 1 అవర్ అలా. ఇలా ఆఫ్టర్నూన్ టైంలో వంట చేస్తే ఏంటంటే ఇంక కిచెన్లో ఎప్పుడు చేస్తున్నట్టే ఉంటుంది. కాకపోతే మా అమ్మాయి వచ్చాక తనకి ఏదో ఒక స్నాక్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తానులేండి. ఈరోజు అలా కాకుండా మా ఇద్దరికి ఈ టైంలోనే లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. అలా అయితే అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడైతే వంట పని అంతా అయిపోయింది, రెడీ అయిపోయి మా అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నేను లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఈ టైంలో పిల్లలందరూ స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా, ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. లిఫ్ట్లు
ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాయి. అంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అన్ని బస్సెస్ ఒకే టైంకి రావు కదా, కొంచెం ఒక 10 మినిట్స్ అటు ఇటుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఫుల్ బిజీగా ఉంటుంది లాబీ అంతా. హాయ్ తల్లి, లైటింగ్ భలే ఉంది కదా, బ్రైట్ సన్నీ డే అయితే ఇలా ఉంటుంది అనమాట, క్లౌడీగా ఉంటే డల్గా ఉంటుంది. హౌర్ యూ తల్లి? వైవా మళ్ళీ అయిందా తల్లి ఈరోజు? ఓకే, ఇంకా ఇంగ్లీష్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే అదే రీజన్ టెస్ట్. సరే, ఓకే, వెళ్ళి ఫుడ్ తిందాం. ఓకే, బాయ్ బాయ్. ఒక విషయం, నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ గురించి చెప్తాను ఇప్పుడు మీకైతే. నేను వీక్లీ మీల్ ప్రెప్స్ వీడియో చేసినప్పుడు బ్రౌనీ రెసిపీ అయితే షేర్ చేశాను. అంతకుముందు కూడా నేను చాలాసార్లు మన బ్లాగ్స్లో షేర్ చేశాను. ఫ్రాంక్గా చెప్పాలంటే స్టార్టింగ్లో నేను షార్ట్స్ చేసినప్పుడు ఇనీషియల్గా చేశాను ఇది అసలు. నా తర్వాత చాలాసార్లు మన బ్లాగ్లో షేర్ చేశా. అప్పుడు కూడా నేను ఇంట్లో చేయడం ఏం కొత్త కాదు, వీడియో తీయడం ఫస్ట్ టైం అంతే ఛానల్ స్టార్ట్ చేశాక. సో ఎప్పుడు నాకైతే ఏం ఫెయిల్ అవ్వలేదు నేను ఎన్నిసార్లు చేసినా సరే. రీసెంట్గా నాకు ఒక 2 కామెంట్స్ వచ్చాయి. అవి ఏంటంటే, బ్రౌనీ మేము ట్రై చేసామండి రాలేదన్నారు, మరి అది ఎలా రావట్లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక సబ్స్క్రైబర్ అయితే క్లియర్గా చెప్పారు దట్ బేక్ అవ్వలేదని, ఎంతసేపు చేసినా కూడా. హాఫ్ అన్ అవర్కి అసలు చక్కగా కుక్ అయిపోద్ది. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, చాలాసార్లు చూశారు కూడా. అండ్ నేను ఏది మ్యాజిక్లా చేశానండి, నేను నైఫ్తో చెక్ చేసి మీకు చూపిస్తాను కదా, నేను ఏ టైంకి అయితే చెక్ చేస్తానో అది యాక్యురేట్గా మీకు చెప్పి నేను చెక్ చేసి చూపిస్తాను. బట్ ఎనీవేస్, ఆ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్పేద్దాం. ఎలానో కేక్స్ కావాలి, చేస్తూనే ఉండాలి. నిన్న తను అడిగింది బ్రౌనీ కావాలని, ఇంతలో నాకు ఈ కామెంట్స్ కూడా గుర్తొచ్చాయి. సరే, మళ్ళీ ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్తో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో క్లియర్గా. చూసి ట్రై చేయండి. మీకు రావట్లేదు అంటే ఎలా రావట్లేదు, మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అలా కుదరదు కదా, అంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఆ టైంలో నేను చూడకపోవచ్చు కామెంట్, ఒక్కోసారి నాకు కూడా నోటిఫై అవ్వవు కామెంట్స్, ఆ టైంలో తెలియదు కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేస్తే అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనకు కూడా నేను అదే చెప్పాను, మీరు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది నాకు ఒకసారి ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని. బట్ ఒక పర్సన్ అయితే చెప్పారు కానీ సెకండ్ పర్సన్ జస్ట్ అలా చెప్పేసి ఊరుకున్నారు రాలేదని. ఐ డోంట్ నో వై, బట్ నేనైతే ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సినవి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఓట్స్ కావాలి, మామూలుగా అయితే షుగర్ యూస్ చేస్తారేమో చాలామంది, నాకు తెలియదుగా, నేనైతే బెల్లం యూస్ చేస్తాను. నా కేక్స్ అన్నీ బెల్లంతోనే చేస్తాను కాబట్టి. అండ్ ఆల్మండ్స్ కావాలి, మిల్క్ అండ్ నెయ్యి, బటర్, వెజిటబుల్ ఆయిల్ మీ ఇష్టం. నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను యూజువల్గా కూడా కేక్స్లో. బటర్ యూజ్ చేసుకోండి బాగుంటుంది నెయ్యి లేకపోతే. నేనైతే హోమ్ మేడ్ గీనే యూజ్ చేస్తాను. పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి జస్ట్ అలా బాదంనే కట్ చేసి వేసేస్తాను. జూటీ ఫ్రూటీ అలాంటివి బాగోలేండి. కోకో పౌడర్ మర్చిపోయాను, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా కావాలి. మెజర్మెంట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇదే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకు రాదు మనం కూడా చూద్దాం. ఏదైనా రెసిపీ మనకు రావట్లేదంటే వదిలేయకూడదు, ఎందుకు రావట్లేదు అని దాని సంగతి ఏంటో తేల్చాలి మనం. నేనైతే అలానే ఉంటాను, చెప్తున్నాను కదా. నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పటి నుంచి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అండ్ నేను ప్రతి కేక్ రెసిపీ మీకు నైఫ్తో చెక్ చేసి చూపిస్తాను నేను చెప్పినట్టే. సరే, ఇంకా మాటలు ఎందుకులేండి, రెసిపీ అయితే చేసేద్దాం. చేసి చూపిస్తాను మళ్ళీ ఈరోజు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి మీరు ఇంతకుముందు మన ఛానల్లో ఆ రెసిపీ చూసినట్టయితే చెప్పండి, జ్యోతి ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసింది వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. తప్పకుండా ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. నేనైతే రెడ్ కప్తో అన్నీ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయితే తీసుకుంటున్నారో అన్నిటినీ ఆ కప్తోనే మెజర్ చేసుకోండి. 1 కప్పు ఓట్స్ తీసుకుంటే 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు బాదం పప్పు తీసుకోండి. అండ్ ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకోండి. పౌడర్ ఫామ్లో వస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మిక్సీ పట్టిన తర్వాత కూడా. ఇలా మిక్సీ పట్టేశాక ఇలా మంచిగా పౌడర్ ఫామ్లోకి వచ్చింది చూసారా. పాలు
పావు కప్పు నుంచి హాఫ్ కప్పు మధ్యలో పడతాయి. అంటే కన్సిస్టెన్సీని బట్టి ఒక్కొక్కసారి ఓట్స్ కొంచెం మిల్క్ ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటాయి, ఒక్కొక్కసారి అలా ఉండదు. అది ఓట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా. సో ఫస్ట్ అయితే పావు కప్పు మాత్రమే వేసుకోండి. పావు కప్పు పాలు, పావు కప్పు నెయ్యి కానీ బటర్ కానీ వెజిటబుల్ ఆయిల్ కానీ నేను చెప్పాను కదా, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీ అవైలబిలిటీని బట్టి ఏది ఉంటే అది వేసుకోండి. అండ్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా మాత్రం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. నాకైతే ఇక్కడ ఎక్స్ట్రా మిల్క్ ఏం పట్టలేదు. మీకు కొంచెం ఏదన్నా బ్యాటర్ టైట్గా ఉంది అంటే గట్టిగా ఉంది, ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు అని అలా అనిపిస్తే మాత్రం కొన్ని పాలు పైనుంచి యాడ్ చేసుకోవడమే. పాలు కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. అసలు మామూలుగా పావు కప్పు నుంచి హాఫ్ కప్ మధ్యలో సరిపోద్ది. ఇంకా పైనుంచి సన్నగా తరిగిన ఆల్మండ్స్ మాత్రమే వేసుకున్నాను. నేను చెప్పినట్టు వీటికి స్ప్రింక్లర్స్, ట్యూటీ ఫ్రూటీ అలాంటివి బాగుండవు. ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ కాబట్టి ఎక్కువ ఆల్మండ్స్ ఫ్లేవర్, ఇలా మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మండ్సే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఓవెన్లో చేయట్లేదు, ప్యాన్లోనే చేస్తున్నాను, అందరికీ కంఫర్టబుల్గా ఈజీగా ఉండేలా చూపించడానికి. ప్లస్ నా ఓవెన్ కూడా వర్క్ చేయట్లేదులేండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసుకొని మీరు ఒక 30 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ బ్రౌనీ రెడీ అయిపోద్ది. ఇక్కడ నేను 20 మినిట్స్కి చెక్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మధ్యలో పార్ట్ కొంచెం కుక్ అవ్వాలి. అండ్ ఈ కార్నర్స్లో కూడా ఒకసారి చెక్ చేస్తున్నా చుట్టూ అయిపోయిందా అన్నట్టు, ఎందుకంటే కార్నర్స్ సపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, కానీ కుక్ అవ్వలేదు, కింద కొంచెం పచ్చిగా ఉంది. ఇది ఎగ్జాక్ట్ 30 మినిట్స్ తర్వాత చూడండి నైఫ్ ఎంత క్లియర్గా ఉందో. ఇంక ఇప్పుడు అయిపోయినట్టే. మీరు మంచిగా దాన్ని ఒక 10-15 మినిట్స్ రూమ్ టెంపరేచర్కి రానివ్వండి, చల్లబడిపోవాలి. ఆ తర్వాత డిమోల్డ్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ బ్రౌనీ రెడీ అయిపోయింది. నా పనంతా అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. ఈ వింటర్ పుణ్యం అని అసలు ప్రాపర్ హెయిర్ ఆయిలింగే చేసింది లేదు ఒక 3 మంత్స్ నుంచి దగ్గర. ఇంక ఈరోజు ఫుల్గా ఆయిల్ పెట్టేసి జడైతే వేసుకున్నా, రేపు మార్నింగ్ ఎలాగో హెడ్ బాత్ చేస్తాను కదా అని. అండ్ ఇవాళ స్కిన్ కేర్ కూడా చేసుకోవాలనిపించింది. ఈ మధ్య స్కిన్ ఎందుకో బాగా డల్ అయిపోయింది. అంటే ఇంక ఈ చలికి ఏం చేయాలనిపించదు, అందువల్ల స్కిన్ కేర్ కూడా పెద్దగా చేసుకోలేదు కాబట్టి అలా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఎప్పుడైనా ఇలా బాగా డల్ అయిపోయింది అనిపించినప్పుడు ఈ ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అయితే యూస్ చేస్తా. దీంతో ఏంటంటే వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ రిమూవ్ అయిపోతాయి, దానివల్ల మంచి షైన్ వస్తుంది. నైట్ టైం పెట్టుకుంటే మంచిది. నైట్ పెట్టుకొని తీసేసి నిద్రపోతాం కదా హాయిగా, నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి గ్లో వస్తుంది. అంటే మీరు డే టైం పెట్టుకోవడం, బయటికి వెళ్ళడం ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఈవినింగ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు తెలుసుగా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ నేను ఆల్రెడీ చాలానే షేర్ చేశాను, అవి ఏమన్నా పెట్టుకుంటూ ఉంటా సింపుల్గా, నార్మల్గా బాగానే ఉందనిపించినప్పుడు. ఇప్పుడు మరీ డల్ అయిపోయింది కాబట్టి ఇది పెడితే ఒకసారి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయొచ్చు. ఇంకెలాగో ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి మనకి చలి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో హ్యాపీగా మనమైతే రెగ్యులర్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ ఫాలో అవ్వచ్చు. హెయిర్ ప్యాక్స్ గురించి కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు నన్ను. ఇంక ఇప్పుడు చలి తగ్గింది మాకు బాగా, సో మంచిగా హెయిర్ ప్యాక్స్ కూడా చూపిస్తాను త్వరలోనే. వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంక దీన్ని మంచిగా ఒక లేయర్ పెట్టేసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా ఆరిపోయిందంటే పీల్ ఆఫ్ చేయడమే. పీల్ ఆఫ్ మాస్క్ మీలో ఎవరైనా పెట్టుకుంటారా, ఇంట్రెస్ట్ ఉందా అనేది నాతో కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎవరి యూత్లో బాగుంటుంది, అంటే నేను ఎప్పుడు వాడేది ఇదే. వేరే బ్రాండ్స్లో ఉందో లేదో కూడా నాకు తెలీదు, ఉండి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇలా పెట్టేసుకొని మంచిగా ఆరితే స్కిన్ కూడా టైట్ అవుతుంది. అప్పుడు మంచిగా రిమూవ్ చేసుకుంటే నెక్స్ట్ డే గ్లో వస్తుంది బాగా. రేపు చూపిస్తా స్కిన్ ఎలా గ్లో అవుతుందో. మనం వద్దన్నా గ్లో అవుతుంది రేపటికి మాత్రం, ఎందుకంటే నైట్ పడుకుంటాం కదా. సో మీరు ఏం పెట్టుకున్నా సరే మంచిగా పనిచేస్తాయి స్కిన్ పైన. అందుకే నేను ఫేస్ ప్యాక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నైట్ టైమే పెట్టుకుంటా. మోస్ట్లీ ఈవినింగ్ పెడతా, ఇంకా సన్లోకి వెళ్ళాను అనుకున్నప్పుడు. నైట్ టైం ఉన్నా లేకపోయినా ఎప్పుడప్పుడు ఈవినింగ్స్ త్వరగా పని అయిపోయింది అనుకోండి, ఈవినింగ్ టైంలో పెట్టేసుకుంటా. ఎలాగో సన్కి వెళ్ళాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఏంటంటే పెట్టుకొని ఇంకా సన్కి వెళ్ళకూడదు, ముందే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. తర్వాత చేయం కాబట్టి సోప్ ఫేస్ వాష్ యూస్ చేసి ముందే నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఫేస్ని, తర్వాత ఉట్టిగా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అప్లై చేసేసుకోవడమే. మీరు కూడా అలాగా నెగ్లెక్ట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా స్కిన్ కేర్ మాత్రం ఫాలో అవ్వండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.
నేను ఈ మధ్య చాలా చేసేస్తున్నా. ఈ మధ్య ఇంట్లో ఏంటి ఎవ్రీ వింటర్లో ఇది కామనే. ఆ 2-3 months వచ్చిందంట ఆ చలికి ఇంకేం చేయాలనిపించదు. సో నేనైతే ఫాస్ట్గా ఇది పెట్టేసుకుంటా. ఇంకా ఆరిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి పడుకుంటా. అది మీ అందరికీ తెలిసిందే కదా, ఆరిపోయిన తర్వాత పీల్ ఆఫ్ ఎలా చేస్తామో ఎలాగో. సో అది ఇంకా నేను పడుకుంటా. మీకు రేపు మార్నింగ్ చూపిస్తా గ్లో ఎలా వచ్చింది ఏంటి అనేది. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సాటర్డే పూజ చేసేసుకున్నారా? నైట్ పీల్ ఆఫ్ మాస్క్ ఎఫెక్ట్ అయితే ఇలా ఉంది. ఏమన్నా వచ్చిందా? పర్లేదు, నిన్నటి వరకు మరీ డల్గా ఉంది. ఈరోజు చాలా బెటర్గా ఉంది దాంతో కంపేర్ చేస్తే. మా పూజ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ పునుగులు వేసాను. మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. మా వాళ్ళతో మాట్లాడిస్తా. అంతకన్నా ముందు స్వామి దర్శనం అయితే చేసుకోండి. సో అది పిండి దీపాలతో పూజ అయితే అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అది మా వెంకన్న బాబు అయితే. ఇంక ఇప్పుడు మా వాళ్ళ సంగతి చూద్దాం. హే గాయ్స్, హాయ్. ఎంజాయింగ్ పునుగులు, ఎంజాయింగ్ వీకెండ్. హ్యాపీ వీకెండ్ బాబు. హ్యాపీ వీకెండ్ తల్లి. షీఈస్ గోయింగ్ టు బీ బిజీ కదా, ఫుల్ చదవాలి. సో మాకు వేరే ప్లాన్స్ ఏం లేవు, ఇంట్లోనే. ఇంకేంటి బాబు? నథింగ్ స్పెషల్. వింటర్ అంతా వెళ్ళిపోయి ఇదిగో చక్కగా హ్యాపీగా మేము సమ్మర్ డ్రెస్లోకి వచ్చాను. చెప్పడం మర్చిపోయాను అసలు విషయం. అవన్నీ వేసుకొని ఇంకా బోర్ కొట్టేసింది నాకు కూడా. ఈరోజు ఎలా అయినా నార్మల్ డ్రెస్ వేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. వింటర్ వైబ్స్ అయిపోయింది. అయిపోయినాయి, బాగా విసుకొచ్చేసింది. ఈసారి ఎక్కువ అనిపించింది లెంతీ వింటర్. త్వరగా స్టార్ట్ అయింది, లేట్గా వెళ్ళింది. ఎప్పుడు ఈ టైంకి అసలు ఫుల్ వేడి స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు కూడా లైట్గా ఉంది కానీ బట్ స్టిల్ ఓకే, మేనేజబుల్ అన్నట్టు ఉంది. సో అది నిన్నటి నుంచి బ్లాగ్ నడుస్తూ ఉంది కదా. ఐ థింక్ ఇక్కడే ఎండ్ చేసేస్తా. ఏమైనా రికార్డ్ చేస్తే మాత్రం ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ అపర్ణ గారు క్యాప్సికమ్ చట్నీ రెసిపీ చూపెట్టమని అడిగారు. మొన్న అలసంద వడల్లో మేము తిన్నాం కదా, అంతకుముందు కూడా నేను షేర్ చేశాను కూడా. సో మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. దీన్ని 2 typesలో చేసుకోవచ్చు. నేను ఇవాళ ఒక రకం చూపిస్తాను, ఇది ట్రై చేయండి. సెకండ్ టైప్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో మీరు తీసుకున్న క్యాప్సికమ్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక 4 పచ్చిమిర్చి, సరిపడా చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఆయిల్లోకి వచ్చి బాగుంటుంది. లాస్ట్లో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఫస్ట్లోనే వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ గ్రీన్ చిల్లీస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు ముందుగానే క్యాప్సికమ్, టొమాటో కట్ చేసి పెట్టుకోండి. క్యాప్సికమ్, టొమాటో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అంటే నేను ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, దానికి సరిపడగా ఒక మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను. రెండింటిని కట్ చేసి పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ 2 కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ టొమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి చింతపండు పులుపు మీరు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక్కొక్కరి టేస్ట్ బడ్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి మినిమం ఎలా వేసుకోవాలనే మెజర్మెంట్స్ మాత్రం చెప్తాను. మిగతావి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి క్యాప్సికమ్, టొమాటోస్ని మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ సలాడ్ వెజిటబులే కాబట్టి ఊరికే మగ్గిపోతుంది. ఇక్కడ టొమాటోస్ మగ్గడానికే కొద్దిగా టైం పడుతుంది. ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ మంచిగా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా చూపిస్తున్నాను నేను, మగ్గిపోయాయి. మీరు ఒక్కసారి స్పూన్తో అలా కట్ చేసి చూసారంటే క్యాప్సికమ్ మంచిగా బ్రేక్ అయిపోతుంది, చూసారా? అంటే ఇంక ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి.
ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన మిక్సీని అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆల్రెడీ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకున్నప్పుడే వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఉప్పు ఒకటి వేసుకొని రుచికి సరిపడా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీనిలో కొంతమంది ధనియాలు కూడా యాడ్ చేస్తారు. నేను ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. చెప్తున్నాను కదా, రెసిపీ ఎప్పుడు మనం ఒకేలా చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు కొంచెం మనం టచ్ ఇస్తూ ఉండాలి రెసిపీకి ఎప్పుడైనా, అప్పుడే బాగుంటుందని నేనైతే నమ్ముతాను. ఇంకో టైప్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి. ఇంక ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీలో మనం ఎంత చేసినా ఇలానే వస్తుంది. మీ దగ్గర మంచిగా రోట్లో పచ్చడి చేసుకునే అవకాశం ఉంటే మంచిగా రోట్లో కచ్చపచ్చగా చేసుకున్నారంటే రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ తడక కంపల్సరీ, ఈ చట్నీకి తడక వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, అవసరమైన పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదని నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను తడకాలో కూడా. సో అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు క్యాప్సికంతో చట్నీ ఏంట్రా బాబు అనుకునే వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఇది మీకు రైస్లోకి, దోశలోకి, పునుగుల్లోకి, ఈవెన్ మీరు పరాటాస్లో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో తప్పకుండా హైప్ చేసి లైక్ చేయండి. ఇంకిక్కడైతే మేము పిండి దీపాలు గోమాతకు పెట్టడం కోసం అయితే బయలుదేరి వెళ్తున్నాం. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.